ఏపీలో రాజకీయం మారబోతుందా? ఇంతకాలం ఏకపక్షంగా టీడీపీ మాత్రమే ఎక్కువగా వైసీపీ మీద విరుచుకుపడుతుంది. జగన్ మీద దాటిగా చంద్రబాబు అండ్కో విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత జనసేన కూడా సమయం వచ్చినప్పుడు విమర్శలు గుప్పిస్తుంది. కానీ బీజేపీ పెద్దలు ఎవరూ అంతగా రియాక్ట్ కావడం లేదని అంటున్నారు. అఫ్కోర్స్ ఈ మధ్య విశాఖ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అయితే జగన్ మీద తీవ్రంగానే కామెంట్ చేశాడు. అయితే వైసీపీ నుంచి వాటి మీద పెద్దగా కౌంటర్లు పడలేదు. ఇక ఇప్పుడు దేశ ప్రధాని మోడీ ఏపీకి వస్తున్నారు. దాంతో రాజకీయంగా ఏం జరగవచ్చు అన్నదే అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సాధారణంగా రాయలసీమను వైసీపీ హార్డ్ కోర్ రీజియన్గా చూస్తారు. వైసీపీకి 2024 ఎన్నికలు తప్పించి అంతకు ముందు అన్ని ఎన్నికల్లోనూ భారీ విజయాలు అక్కడ దక్కాయి. ఇక వైసీపీ బలం ఈ రోజుకు అక్కడ బాగానే ఉంది. అందుకే టీడీపీ సీమ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టింది. అదే సమయంలో జీఎస్టీ 2.0 సభలను కూడా ప్రధాని మోడీ నాయకత్వంలో సీమలోనే నిర్వహించాలని డిసైడ్ కావడం వెనుక వ్యూహం ఉందని అంటున్నారు. దాంతో మోడీ కర్నూలు టూర్ మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నెల 16న కర్నూలులో జరిగే సభకు ప్రధాని నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు అంతా హాజరవుతారు. సహజంగానే చంద్రబాబు జగన్ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తారు. మరి మోడీ మాట ఏంటి అన్నది ఇప్పుడు చర్చగా ఉంది. మోడీ కూడా జగన్ మీద నిప్పులు చెరుగుతారా అన్నది చూడాలని అంటున్నారు. ఇప్పటిదాకా ఏపీకి ఎన్నోసార్లు మోడీ వచ్చినా జగన్ మీద పెద్దగా విమర్శలు చేసినది లేదని గుర్తు చేస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టిన సభలో కూడా మిత్రపక్షాలు జగన్ని టార్గెట్ చేస్తే మోడీ మాత్రం ఆ విషయం కాకుండా అన్నీ మాట్లాడారని కొంత అసంతృప్తి అయితే కూటమి నేతలలో కనిపించింది. ఇప్పుడు ఆ లోటుని మోడీ పూర్తి చేస్తారా అన్నదే చర్చ. రాయలసీమలో బలపడాలని బీజేపీ కూడా చూస్తుంది. ఆ పార్టీకి కూడా కొన్ని సీట్లు అనూహ్యంగా ఈసారి లభించాయి. దాంతో మరింతగా అక్కడ పటిష్టం కావాలని బీజేపీ భావిస్తుంది. ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పివిఎన్ మాధవ్ కూడా తన పర్యటనను కడప నుంచే ప్రారంభించారు. దాంతో మోడీ అయితే రాయలసీమకు కూటమి ప్రభుత్వం ఏమి చేస్తుందో చెబుతూనే వైసీపీ ప్రభుత్వం ఏం చేయలేదో కూడా చెప్పాల్సి ఉంటుందని అంటున్నారు. అంతేకాదు జగన్ ప్రభుత్వం విధానాల మీద కూడా గట్టిగా మాట్లాడాల్సి ఉంటుంది. ఆ దిశగా మోడీ ఫైర్ అవుతారని కూటమి పార్టీలు భావిస్తున్నాయి. ఇదిలా ఉంటే మోడీ 25 ఏళ్ల అధికార రాజకీయ ప్రస్థానం మీద ఈ మధ్యనే జగన్ ట్వీట్ వేసి మోడీని ఆకాశానికి ఎత్తేశారు. మరి ఈ సందర్భంలో మోడీ జగన్ గురించి ఏం మాట్లాడతారు? ఆయన మీద ఘాటు విమర్శలు చేస్తారా, లేక లైట్గా విమర్శించి ఊరుకుంటారా, లేకపోతే అసలు ఆ ఊసే లేకుండా అభివృద్ధి మీదనే మాట్లాడి ముగిస్తారా అన్న చర్చ అయితే సాగుతుంది. సో అంతా ఈ నెల 16న జరిగే కర్నూలులో మోడీ మీటింగ్ కోసం వెయిటింగ్ అని అంటున్నారు. ఇకపోతే జగన్ నర్సీపట్నం పర్యటనలో దళిత సంఘాలు తీవ్ర నిరసన తెలిపాయి. కోవిడ్ సమయంలో మాస్క్, పీపీఈ కిట్ అడిగినందుకు అవమానితులై మరణించిన దళిత వైద్యుడు డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ ప్రజ్వలంగా క్షమాపణ చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జగన్ నర్సీపట్నం పర్యటనను నిరసిస్తూ గో బ్యాక్ జగన్ నినాదాలతో దళిత సంఘాలు భారీ మానవహారం నిర్వహించాయి. జగన్ హయాంలో మాస్క్ అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ని అన్యాయంగా చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ చూపించడానికి వస్తున్నారు, ఓకే. కానీ ఆనాడు ఉన్నటువంటి కరోనాలో కష్టపడి పనిచేసినటువంటి, ప్రాణాలు తెగించి కష్టపడి పనిచేసినటువంటి డాక్టర్ సుధాకర్ గారు, ఆయన కూడా దళితుడు. N95 మాస్క్ అడిగినందుకు ఆయన నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేసి ఆయనకి రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చి మెంటలోడుగా సృష్టించి విశాఖ నడివీధుల్లో ఈడ్చి కొట్టించి ఆయనకి గుండెపోటు రప్పించి చంపేశారు మరి ఆనాటి వైసీపీ ప్రభుత్వం. దళిత సంఘాల ఆందోళనతో పోలీసులు జగన్ పర్యటనకు భద్రత కూడా పెంచారు. డాక్టర్ సుధాకర్ దళిత వర్గానికి చెందిన వైద్యుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో 2020-24 కోవిడ్ మహమ్మారి సమయంలో నర్సీపట్నం మెడికల్ కాలేజీలో పనిచేశారు. పీపీఈ కిట్, మాస్కులు ఇవ్వలేదని ఓ సమావేశంలో ప్రశ్నించడంతో ప్రభుత్వ వేధింపులకు గురయ్యారు. ఓ సందర్భంలో ఆయనను రోడ్డు మీద బట్టలు విప్పి చేతులు విరిచి కట్టి పిచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు పిచ్చి పట్టిందని వాదించారు. ఈ అంశంపై హైకోర్టు సిబిఐ విచారణకు కూడా ఆదేశించింది. ఒక వైద్యుడి జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళు మెడికల్ కాలేజీలు కట్టామని చెప్పి ఎవరిని మోసం చేస్తారు అంటూ దళిత నేతలు ప్రశ్నిస్తున్నారు.